గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ కూడా రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, తమిళనాడులో విజయ్ ఎంట్రీ ఇచ్చాడు, అద్భుత విజయం, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు అదే బాటలో ఇంకొక హీరో కూడా మనకి పొద్దునుంచి సమాచారం వస్తుంది. ధనుష్ నిన్న వాళ్ళ ఫ్యాన్స్తో మీటింగ్ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేయండి, మీ పేరు నిలబెట్టే విధంగా నేను కూడా పనిచేస్తా అని ఒక డైలాగ్ వేశాడు. దాంతో మొత్తం తమిళనాడులో మీడియా, సోషల్ మీడియా మొత్తం కూడా ఆయన కూడా పార్టీ పెట్టబోతున్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఆయనకి ఆలోచన ఉంటే పార్టీ పెడితే తమిళ రాజకీయాలు ఎట్లా ఉంటాయి అంటారు? ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఉందా? తమిళ రాజకీయాల ఉంటాయి, అక్కడే ఉంటాయి. మరి అపోజిషన్ అనేది ఒకటి కావాలి, పోటీ కావాలి కాబట్టి. అయితే ఇవన్నీ ఊహాగానాలు వలి గారు, అంతే అంతే. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక హీరో చాలా మంచి మంచి పాత్రలు చేశారు ఆయన. ధనుష్ అంటే అసలు ఒకప్పుడు ఎవరికి ఏం పట్టలేదు. ఒక సన్నగా ఒక టీనేజ్ బాయ్ లాగా ఉండేవాడు హీరోగా వచ్చినప్పుడు. కానీ అతనిలో ఉన్న టాలెంట్ని గుర్తించి రజనీకాంత్ గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చేశారు, అల్లుడిని చేసుకున్నారు. అంటే రజనీకాంత్ గారికి అల్లుడు అనమాట ఇప్పుడు అతను. తర్వాత మంచి మంచి పాత్రలు చేయడము, బాడీని కొంచెం డెవలప్ చేసుకోవడం, ఒక మనిషిగా అంటే ఒక పెద్ద రూపు వచ్చింది అతను. అప్పటి నుంచి కూడా మంచి మంచి పాత్రలు చేశారు, నేను కూడా కొన్ని చూశాను. అంటే యూత్కి ఎలా చెప్పాలి, ఒక ఆదర్శంగా యూత్ ఒక మంచి పద్ధతిలో నడుచుకునే విధంగా, ఎలా నడుచుకోకూడదో ఎలా నడుచుకోవాలో లాంటి పాత్రలు చాలా చేశారు ఆయన. అన్నీ కూడా హిట్ అయినాయి మూవీస్, అన్ని సూపర్ స్టార్ అని చెప్తున్నారు కదా. సో మంచి మంచి పాత్రలు చేశారు. అయితే సినిమా హీరోలు అందరూ కూడా ఇలా పొలిటికల్లోకి వచ్చి ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలి అనుకోవటము, అవ్వడము అనేది మంచి పరిణామమే. అయితే ఇక్కడ ఏంటంటే సినిమాలో ఎలా అయితే హీరోగా ఉన్నారో, ఎలా అయితే అన్యాయాన్ని, అక్రమాలని ఎదిరించారో, విడిగా మీరు ఒక మినిస్టర్ అయిన తర్వాత కూడా అలాగే మీరు కనుక నడుచుకోగలిగినట్టయితే అంతకంటే కావాల్సింది అసలు ఇంకేం లేదు. ఈ సాంప్రదాయం మనకి ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఎంజి రామచంద్రన్ దగ్గర నుంచి, జయలలిత గారి దగ్గర నుంచి, అలా మనకి చూసుకుంటే ఎన్టీ రామారావు గారు కానీ, ఇలా ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా వీళ్ళు నిజ జీవితంలో ఇలా పొలిటికల్ లైఫ్లో కూడా రియల్ హీరోస్గా వాళ్ళు నడుచుకున్నట్టయితే, అంటే కొన్ని విషయాల పట్ల వాళ్ళు వాటిని ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే నిజంగా కావాల్సింది అదే కదా. ఒక నేత అంటే ఒక హీరోగా నిలబడగలిగినట్టయితే ఒక చీఫ్ మినిస్టరు, ఆ రాష్ట్రం ఎంతో బాగుంటుంది. దీనికి నేను ఎప్పుడూ కూడా ఓటు ఈ విషయానికి. నిజమే, సినిమాలో హీరో నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే అలాగే చేస్తారేమో, అలాగే చేయాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు అలాగే అందరూ హీరోలందరూ ఆ బాట పడుతున్నారు. ఇప్పుడు మరి రీసెంట్గా తీసుకుంటే విజయ్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ గారు కూడా కొన్ని మంచి మంచి పనులు చేశారు, అందరికీ కూడా గుర్తింపు పొందారు. అయితే అలాగే ఇప్పుడు ధనుష్ గారు కూడా ఏం చెప్పారంటే, ఒక రక్తదాన శిబిరానికి ఒక గెస్ట్గా వెళ్ళినప్పుడు యూత్ను ఉద్దేశించి మాట్లాడారు. ఏంటంటే మనం ఇట్లా ఏదో మూవీ రిలీజ్ కానీ, లేకపోతే ఆడియో రిలీజ్ అని, లేకపోతే ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు ఏదన్నా ఒక ఇలాంటివి కాకుండా ఇంకా సమాజానికి సంబంధించినటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా మీరు చెయ్యాలి. మీరందరూ చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే నేను కూడా ఆ క్రమంలో మీకు సాయంగా నిలబడతాను, చేయూతనిస్తాను, నేను మీతో కలిసి నడుస్తాను అన్నటువంటి వాగ్దానం చేయటం జరిగింది. ఇది నిజంగా చాలా మంచి విషయం. అంటే ఇప్పుడు జనం ఏమనుకుంటారు, వెంటనే ఆయన పొలిటికల్ అంటే రాజకీయ రంగ ప్రవేశం చేసేస్తున్నారు హో అంటారు. అది కాదు, ఇక్కడ వెళ్తారు రాజకీయాల్లోకి, అది పక్కన పెడితే ఆయన చెప్పిన మాట ఏంటి. ఇప్పుడు యూత్ అందరూ కలిసి ఒక మంచి పని చేస్తుంటే నేను నిలబడతాను అన్నది వదిలేశారు. ఆయన నిజంగా నిలబడితే యూత్కి అంతకంటే ప్రొటెక్షన్ ఇంకేం దొరుకుతుంది చెప్పండి. అంత పెద్ద హీరో, అది మనకి ఒక నేతగా మనకు నిలబడి, ఒక ఫ్రెండ్గా నిలబడి, మనకి ఒక మార్గదర్శకంగా నిలబడి తోడుగా నడుస్తాను అంటే యూత్లో చాలా ఉత్సాహం వస్తుంది, చాలా ఎనర్జెటిక్గా వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, ఈ యువత భుజస్కంధాల మీదనే దేశ యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంది.
నవ సమాజ నవభారత నిర్మాణం ఈ యువజనుల మీదనే ఉంది, యువత మీదనే ఉంది అని చెప్పారు. మరి ఇలాంటి యువతకి అలాంటి వాళ్ళు చేయూతనిస్తే సహాయం అంటే డబ్బని కాదు, ఇక్కడ నేనున్నాను ముందుకు నడుద్దాం అనేవాళ్ళు ఉంటే ఇక యూత్ ముందుకు వెళ్ళరా మంచి కార్యక్రమాలకి? ఇప్పుడు దేశంలో చూసుకుంటే ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకళ్ళని చంపుకోవడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? సంసారంలో గొడవల, అక్రమ సంబంధాల, డబ్బు, ఆర్థిక పరిస్థితుల్లో. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి అనేవాడు ఉంటాడు, అవునా? ఆ ఇంట్లో ఏం సమస్య జరుగుతుంది? కాబట్టి వీళ్ళు ఈ ఈ యొక్క యువ సంఘాలన్నీ కూడా ఆలోచించి ప్రతి ఇంట్లో ఒక మనశ్శాంతిని స్థాపన చేద్దాం, అంటే మనశ్శాంతి స్థాపన చేద్దాం అని వాళ్ళు కనుక సంకల్పించుకుంటే చేయగలరు. ప్రతి ఇంట్లో మనశ్శాంతిని వాళ్ళు చక్కగా నిర్మించగలుగుతారు, ఇవ్వగలుగుతారు. దానికి తగినటువంటి ఆలోచన, తగినటువంటి ప్లాన్ వేసుకుని ప్రతి ఇంట్లో మనశ్శాంతిగా ఎలా ఉండాలి, ఏ ఇంట్లో కూడా ఎటువంటి సమస్య రాకుండా మన వంతు మనం ఏమైనా చేయగలుగుతామా? ఇప్పుడు ఎవరైనా కొట్టుకుంటున్నారు, లేకపోతే ఒక హత్యా ప్రయత్నం జరుగుతుంది, ఒక అత్యాచారం జరుగుతుంది, కళ్ళు మూసుకునో లేకపోతే చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోతుంటాం, రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుంది, ఇలా చూసుకుంటూ బండి మీద వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లీస్ట్ ఆగి కూడా చూసేవాళ్ళు చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకు? పోలీసులకు భయపడో లేకపోతే నువ్వే చేసావా అని అంటారని భయపడతారు. అందరూ వచ్చి నుంచుంటే అందరినీ అనేస్తారా? అనరు. అంటే ఆ ఆలోచన దృక్పథం కూడా మారాలి. అటువంటి దృక్పథంతో కనుక యువత కదిలినట్టయితే ఇలాంటి నేతలు అండగా నిలబడరా? ఇలాంటి నేతలు లేకపోతే హీరోలు లేకపోతే పెద్ద మనుషులు అండగా నిలబడితే యువత ముందుకు వెళ్ళలేరా? ఖచ్చితంగా ఈ రెండు శక్తులు కలిస్తే సమాజం చాలా బాగుపడుతుంది. అది ఆయన మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ధనుష్ గారు. మొన్న కూడా నేను ఏదో వీడియోలో చెప్పాను, విజయ్ గారు అక్కడ చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏదైనా సరే ఒక అన్యాయాన్ని స్టార్టింగ్లోనే ఎలా ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. అలాంటి ఆలోచనలతోటి ప్రతి రాష్ట్రంలోనూ ముందుకు కదిలితే నేతలు ఆయా రాష్ట్రాలు బ్రహ్మాండంగా బాగుపడతాయి. యువత ఎందుకు సాయంగా నిలబడరు? తోడుగా ఎందుకు నిలబడరు? అసలు మేమున్నాం ముందు అని చెప్పి ఎందుకు నిలబడరు? నిలబడతారు. వాళ్ళకి తగినంత ఉత్సాహాన్ని ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళకి తగినంత ప్రోత్సాహాన్ని ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మనకెందుకులే అని కూడా వాళ్ళు ఊరుకుంటున్నారు. కానీ ఇలాంటి సపోర్ట్ని, ఇలాంటి కోఆపరేషన్ని, ఇలాంటి వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించాల్సిన బాధ్యత కూడా ఇలాంటి పెద్దవాళ్ళకి ఉందన్నమాట. కాబట్టి ఈ ధనుష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా బాగుంది. ఇన్ ఫ్యూచర్ అంటే ఆయన ఒక రాజకీయాల్లోకి ప్రవేశించి చీఫ్ మినిస్టర్ అవ్వటానికి కానీ ఇది బేసా అనుకుంటే తప్పులేదు అనుకోవటంలో కూడా. ఒకటి చేయాలంటే ఒక మంచి పనితో స్టార్ట్ చేయాలి కదా. పునాది రాయి అనేది ఎక్కడో ఒక చోట వేయాలి. అది ఇదే మంచి పని చేయడానికి ఆయన పూనుకున్నప్పుడు ఇది పునాది రాయి అనుకోవచ్చు, తప్పేమీ లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సమాజ శ్రేయస్సు కోసం ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు కాబట్టి అది ఇదే అని అనుకోవచ్చు. వచ్చినా కూడా మనకి నష్టం లేదు, రాజకీయాల్లోకి మంచిదే కదా, ఆ రాష్ట్రానికి మంచిగా జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సక్సెస్ ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారా? ఇప్పుడే అయిపోదు కదా, ఆయన ఇప్పుడే కదా అడుగు పెట్టారు. ఆయన ఇంకా రాజకీయ ప్రవేశం చేయలేదు. 2026 కాబట్టి 5 years అనుకుంటే 31st చాలా టైం ఉంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ప్రజలు అనుకునే విషయం ఇది. నేను మీకు అండగా నుంచుంటాను అని అన్న ఒక మాటను పట్టుకుని మన కథలు లేసుకుంటున్నాము, మనం చెప్పలేం. ఒకవేళ మీరు ఊహించి కూడా చెప్పండి. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, సినిమాల నుంచి వచ్చాడు, అక్కడ ఆల్రెడీ అన్నాడీఎంకే డిఎంకే 2 పెద్ద పార్టీలు ఉన్నాయి, అయినప్పటికీ విజయ్కి అవకాశం వచ్చింది. ఇప్పుడు విజయ్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ ధనుష్కి అవకాశం వస్తుందా? అంటే మీరు చెప్పారు కదా, ఈ టైం గ్యాప్ అనేది ఉంది కదా, ఈ టైం గ్యాప్లో ఏం జరుగుతుందో తెలియదు. ఇది స్టార్టింగ్ మాత్రమే విజయ్కి. ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ఎలాంటి మంచి పనులే చేస్తూ ముందుకెళ్తే పోటీ ఎవరు రాలేకపోవచ్చు. మళ్ళీ ఆయననే ఎన్నుకునే అవకాశాలు కూడా ప్రజలు అనుకుంటారు కదా, మనకి ఈ నేత మంచిగా మనకు అన్నీ చేశారు కాబట్టి ఈయనని గెలిపించడం మన బాధ్యత అని ప్రజలు అనుకుంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు సరైన మార్గంలో వెళ్ళగలగాలి, లేదంటే రెండో వాడు అవకాశాన్ని తీసుకుంటారు, అంతే. ఓకే, చూద్దాం మేడం ఏం జరిగిపోతుంది. ఇంకా మీరు అన్నట్టు 4-5 సంవత్సరాల్లో ఉంది నెక్స్ట్ ఎలక్షన్, ప్రజలు నిర్ణయించాలి. ఓకే, నిజంగా కేవలం సామాజిక కార్యక్రమాలకే పరిమితం అవుతాడా, లేదంటే పార్టీ పెడతాడా? అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది వలి గారు, చీఫ్ మినిస్టర్ అవ్వాలని ఏముంది? ఇప్పుడు రాష్ట్రాన్ని రక్షించాలి, పరిరక్షించాలి, బాగు చేయాలి, డెవలప్ చేయాలి అని అనుకున్నప్పుడు
ఎవరైనా ఏదైనా మంచి కార్యక్రమం చేయొచ్చు కదా. ఒక చీఫ్ మినిస్టర్ అయితేనే, ఒక మినిస్టర్ అయితేనే చేయాలా? ఇలా అనుకోవచ్చుగా. కాబట్టి మనం ఊహాగానాలు ఏం సేవకే చేయొద్దు. పరిమితం అవుతాడా లేదా అనేది అది ఇంకా మంచిది కదా. ఉమ్. ఆ చీఫ్ మినిస్టర్కి ఈయన సపోర్ట్గా ఉన్నట్టుగా కూడా ఉంటుంది కదా. చూద్దాం ఏం జరుగుతుందో. చూద్దాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.